హాయ్ అండి. పప్పిని చూస్తున్నారు కదా, ఒక పప్పి చనిపోయింది. సో ఎలా చనిపోయిందంటే కుక్కలు కరిచేసాయి మార్నింగ్. వేరే స్ట్రీట్ డాగ్స్ వచ్చేసి ఆ పప్పి కొంచెం అటు తల్లికి దూరంగా వెళ్ళిపోయేసరికి వచ్చేసి స్ట్రీట్ డాగ్స్ కరిచేసాయి. సో నేనైతే దాన్ని కాపాడలేకపోయాను. రెండింటిని కరవపోతే ఒక్కదాన్ని మాత్రం మేము రెస్క్యూ చేసాము, ఇంకొక దాన్ని రెస్క్యూ చేయలేకపోయాము, చనిపోయింది అప్పటికే. సో నాకు ఒక హెల్ప్ కావాలండి మీ అందరి దగ్గర నుంచి. ప్లీజ్ ఈ డాగ్స్ ఎవరైనా అడాప్ట్ చేసుకుంటాము, మేము స్ట్రీట్ డాగ్స్ అయినా పర్లేదు, మేము పెంచుకుంటాం అనేవాళ్ళు, హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కడున్నా పర్లేదండి. హైదరాబాద్ నియర్ బైలో కుక్కట్పల్లి ఎనీ ఏరియాస్. మేము ఉండేది మాత్రం దమ్మాయిగూడ అండి. మీరు ఈసీఎల్ ప్రాంతం దమ్మాయిగూడ, ఉప్పల్, లేకపోతే హైదరాబాద్ మన నాంపల్లి, ఏ ఏరియా అయినా కానివ్వండి, అంత దూరమైనా కానివ్వండి, మేము తీసుకొచ్చి ఇస్తాము. ప్లీజ్ ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారనుకుంటే కింద కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. కొంచెం నాకు త్వరగా వీలైనంత త్వరగా కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్. నా కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి, నోట్ చేసి పెడతాను. ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి, ఒక్క హెల్ప్. ఆల్రెడీ 4 పప్పీస్లో ఒకటి చనిపోయిందండి. చాలా యాక్టివ్ ఉన్న పప్పీ చనిపోయింది. అదిగోండి అక్కడ షీల్డ్ దగ్గర కూర్చొని ఉంది కదా, అదే పప్పీ చనిపోయిందండి. ఎంత బాగా తిరిగేదో, చాలా బాగా అనిపిస్తుందండి రియల్లీ. మనుషులు ఎలా అంటే అట్లీస్ట్ చూసే వాళ్ళని కూడా చేయట్లేదు. మా ఇంట్లో పెట్టుకున్నామంటేనేమో కుదరట్లేదు, ఎందుకంటే ఓనర్స్ సబ్జెక్ట్ చేస్తారు, అది ఓనర్స్ కాదు. అండ్ సెకండరీ ఏంటి అంటే మా డాగ్స్ని అడాప్ట్ చేసి మా డాగ్స్ ఉన్నాయి, సో ఓనర్స్ అస్సలు ఒప్పుకోవట్లేదు. ఇంకా స్ట్రీట్లో బయటపడతానేమో వాళ్ళేంటి దీనికి ఫీడింగ్ చేస్తున్నారు మీరు, అందుకే ఇలా మాకు ఎక్కువ డాగ్స్ వచ్చేస్తున్నాయని మళ్ళీ ఫైట్ చేస్తున్నారు. సో ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి. వీలైనంత త్వరగా ఎవరైనా ఈ పప్పీస్ని తీసుకెళ్ళండి. పెద్ద డాగ్స్ని అయితే మేము ఏం చేయలేము, ఎందుకంటే అవి రాకముందే ఉన్నాయి. కానీ చిన్న డాగ్స్ మనం ఏదైనా ఫీడింగ్ ఇచ్చి ఇంకా మనం ఒక ఇల్లు అనేది క్రియేట్ చేస్తే దానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని ఒక ఫీలింగ్ అని అంతే, అంతకుమించి ఏం లేదు. దయచేసి మా అక్క విన్నపాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. త్వరగా రెస్పాండ్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8374290432. ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి. అలాగే నేను పైన కూడా రాస్తాను టెక్స్ట్లో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఫ్రమ్ మై సిచ్యువేషన్. అండ్ వీటికి మేము వ్యాక్సిన్ అలాంటివి ఏమీ వేయించలేదండి. ఇది 1 మంత్, ఈ 13కి 1 మంత్ వచ్చిందండి. ఇంకా 15 డేస్ తర్వాతే వ్యాక్సిన్ ఇస్తారంట. సో టిప్స్ అలాంటివి ఏం లేవండి, మొత్తం మేము మెడిసిన్స్ చేసాం. దానికి మెడిసిన్ చేస్తుంది కూడా మీకు ఫొటోస్ పెడతాను. కొంచెం మదర్తో ఇన్ఫెక్టెడ్, బట్ ఏంటంటే బట్ పైన స్కిన్ మాత్రం ఇన్ఫెక్టెడ్, లోపల ఏం లేదు, మంచిగా ఉన్నాయి. పప్పీస్ మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ డాక్టర్కి చూపించాను, పప్పీస్ ఇస్ వెరీ హెల్తీ అని చెప్పారు ఆయన. అందుకే నేను ఆ టిక్స్ వస్తే టిక్స్ని పోగొట్టడానికి మెడిసిన్స్ వాడాను. సో ఇప్పుడు టిక్స్ కూడా ఏం లేవు వాటికి. నేను పౌడర్ రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను, ఆ రెగ్యులర్ పౌడర్ కూడా సో టిక్స్ రాకుండా అయితే చేసేసామండి. ప్లీజ్ ఎవరైనా జాలి డాగ్స్ లవర్స్ ఉంటారు కదా, ప్లీజ్ తీసుకెళ్ళిపోండి. ఇందులో ఒకటి మేల్ అండి, 2 ఫీమేల్స్ ఉన్నాయి. అది పడుకున్న లేపడానికి దాంట్లో కట్టుకొని కూర్చుంది. అసలు అయితే చెప్పలేని బాధ అండి నాకైతే, నిజంగా చాలా బాధగా ఉంది. ఏడుపు వచ్చేస్తుంది చెప్తుంటే కూడా. బికాజ్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఇస్ మై బ్యాడ్ సిచ్యువేషన్లో నేను డాగ్ని చూశాను. నాకు మాత్రం ఫుల్గా. ఇంకోటి ఏంటంటే మా ఎదురుంటైనా పరిగెత్తుకుంటూ రావటం, ఎందుకు పరిగెత్తున్నారో నేను చూడటం, ఆయనకి కొంచెం భయం అయినా సరే పరిగెత్తారైనా. ఫైనల్లీ చూస్తే బయట ఇలా డాగ్స్ ఉన్నాయండి. ఇక్కడే పెట్టింది అది పప్పీస్ని, ఇలా పక్కన పెట్టేసింది, పక్కన ఇంటి వాళ్ళు పక్కన పెట్టేసింది. సర్లే ఉండని వదిలేసాను. బట్ ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్నింగ్ సిచ్యువేషన్లో ఇలా బ్యాడ్ అయిపోయిందండి. నేను ఇవన్నీ పాపని ఇంకా చూద్దాం ఏమవుతుందో అనే బాధ తప్ప ఇంకేం లేదు. ఇప్పుడైతే నేను ఒక కేసులో పెట్టి బంధించేసాను, ఇంకా తప్పక వాళ్ళ మదర్ ఫీడింగ్ ఇచ్చేసి చేపించేసి తర్వాత బంధించేస్తున్నాను. ఎందుకంటే వాటి ఇటు వెళ్ళి మాకు వాటర్ ట్యాంక్ లాగా ఉందండి, అందులో మేము పడిపోతాయేమని భయం. అందుకనే ఆ కేసులో పడితే ఒక్కొక్కరు పడుకుంటాయి హ్యాపీగా అని కేసులో పెడుతున్నాను. బట్ ప్లీజ్ ఇలా వదిలేసాను. ఇప్పుడు మదర్ ఫీలింగ్లో ఉంది. బట్ ఇంకా ఇచ్చేస్తామని నేను ఎక్కువ వెయిట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అబ్జెక్షన్ చేసుకున్నారు. సో అబ్జెక్ట్ అవ్వకముందే, ఇబ్బంది పడకముందే రకంగా ఇచ్చేద్దామని చేస్తున్నాను. చాలా అర్జెంట్గా రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది సబ్స్క్రిప్షన్ కోసం అయితే కాదండి, హెల్ప్ కోసం మాత్రమే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారా చేసుకోరా, అది యువర్ వేస్ట్. ఎందుకంటే నా మెసేజెస్ నచ్చితే నాకు నా
వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ ఎలానే వస్తూ ఉంటారు, కానీ మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు ఉంది. బట్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వస్తారు కాబట్టి నాకు ఆ బాధ లేదు. బట్ వీటికి ఒక్కదానికి హెల్ప్ చేయండి ప్లీజ్, ఐ రిక్వెస్టింగ్ యూ, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఐ బెగ్గింగ్ యూ.